ఇప్పుడు వారు అనేకమైన ఆరోపణలు మా ప్రభుత్వమే చేశారు. అదేంటో అసలు ప్రభుత్వమే లేనట్టుగా ఈ 14 మాసాల్లోనే సమస్య అంతా వచ్చేసినట్టుగా, ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు అన్నట్టుగా వాళ్ళు మొత్తం చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళ అబద్ధాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు అత్యాచారాలు సంవత్సరంలో 250 అత్యాచారాలు అని చెప్పి అన్నారు, అంతే కదండి? 250 అన్నారా? నాకు గుర్తుండేది అయితే 250 అత్యాచారాలు అన్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళ ప్రచారాలు మీకు చూపిస్తాను. సాక్షి పేపర్లోనే 21/10/2024 సాక్షి పేపర్లో రాశారు. 4 నెలల్లో 120 రోజుల్లో 74 అత్యాచారాలు జరిగినాయి అని చెప్పి సాక్షి పేపర్లో రాశారు. ఓకేనా? ఇప్పుడు 21 అక్టోబర్ 2024 మళ్ళీ నెల రోజుల తర్వాత, నెల రోజులు కాదు 20 రోజుల తర్వాత 3/11/2024 130 రోజుల్లో 130 అత్యాచారాలు. ఇందాక 120 రోజుల్లో 74 అత్యాచారాలు, 20 రోజుల తర్వాత పేపర్ లో మళ్ళీ 130 రోజుల్లో 130 అత్యాచారాలు. చూడండి ఎంత మారిపోయింది అంటే, ఒక 10 రోజుల్లోనే ఒక 70 అత్యాచారాలు పెరిగిపోయింది. ఎంత అబద్ధాలు! మరి అసలు నిజమేంటి? వాళ్ళ ప్రభుత్వంలో ఇది ఎన్సీఆర్బీ రికార్డ్ అండి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఆన్లైన్ లో ఉంటది, కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అవుతుంది. ఈ గణాంకాల్లో 2022లో రాష్ట్రంలో జరిగిన మహిళలు యొక్క రేపులు ఎన్ని తెలుసా? 627 ప్లస్ పిల్లలు అంటే 18 లో పిల్లలు 1204, మొత్తం వెరసి 1831 రేపులు జరిగినాయి 2022 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సో గణాంకాలు చూడండి ఎలా ఉన్నాయి. 1821 రేపులు 2022 ఎక్కడ? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి 250, మళ్ళీ వీళ్ళు పేపర్లో రాస్తున్నటువంటి గడియకు మాట, గడియకు అబద్ధం. ఈ రకమైన అబద్ధం ఏదైతే రేపు లేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ జరగనట్టు, చక్క సుపరిపాలన చేసినట్టు, అన్న రాజ్యంలో సూపర్ గా ఉన్నట్టు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రాగానే అన్ని రేపులు జరిగిపోతున్నట్టు ఏ రకంగా అబద్ధం చెప్తున్నారు చూడండి.